మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం, రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. విజయవాడలో మహిళా పారిశ్రామికవేత్తల సంఘం అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనకాపల్లిలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటవుతున్న తొలి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం మహిళలు కూడా అపారమైన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ సంపాదనలో పురుషులను మించిపోతున్నారని చంద్రబాబు తెలిపారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. అందుకే మహిళల కోసం వర్క్ ఫ్రం హోం విధానాన్ని కూడా తీసుకువస్తున్నామని తెలిపారు. మహిళలు ఇంట్లో కూర్చునే మగవాళ్ల కంటే ఎక్కువ సంపాదించే పరిస్థితులను తీసుకువస్తామని తెలిపారు. భారతీయ మహిళలు ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలనే తమ ఆకాంక్షను నిజం చేసి చూపిస్తామని చంద్రబాబు చెప్పారు. మహిళా సాధికారికతకు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలోని కూటమి ప్రభుత్వం అతివలకు పలు కానుకలు ప్రకటించనుంది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో సెర్ప్, మెప్పాల ద్వారా ఎంఎస్ఎంఈ విభాగంలో వారికి చేయూతను అందించనుంది. తద్వారా 1,00,000 మందికి పైగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల చిరకాల డిమాండ్ అయిన గ్రాట్యుటీ పెంపుపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు ఇచ్చిన గ్రాట్యుటీ పెంపు హామీని మహిళా దినోత్సవం సందర్భంగా నెరవేర్చనుంది. ప్రభుత్వ నిర్ణయం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు 1.79 లక్షల నుంచి 2.32 లక్షల వరకు వారి సర్వీస్ ఆధారంగా అందనుంది. అదేవిధంగా అంగన్వాడీ ఆయాలకు 1.09 లక్షల నుంచి 1.41 లక్షల వరకు గ్రాట్యుటీ అందిస్తారు. దీనిని అమలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఏటా సుమారు 17.73 కోట్ల భారం పడనుంది. అంగన్వాడీల గ్రాట్యుటీ పెంపుపై ఇవాళ మార్కాపురంలో ప్రభుత్వం నిర్వహించనున్న మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఇవాళ ఏపీ ప్రభుత్వం మహిళా దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. హెలికాప్టర్లో మార్కాపురం చేరుకుని పట్టణ శివారులో నిర్వహించే మహిళా దినోత్సవ సభలో పాల్గొననున్నారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అవుతారు. అదేవిధంగా జిల్లా అధికారులతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఏపీలో 49,000 కోట్ల పెట్టుబడితో పునరుత్పాదక విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు టాటా రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఏపీ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థకు భూములు, మౌలిక వసతులు కల్పనలో ప్రభుత్వం సహకారం అందిస్తుంది. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, సిఎస్ కె విజయానంద్ సమక్షంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సీఈఓ ఎండి దీపేష్ నందా, ఎన్ఆర్ఈడీసీఏపీ ఎండి కమలాకర్ బాబు ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా టాటాతో ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. ఏపీలో పునరుత్పాదక ఇంధన రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 160 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యంతో ప్రాజెక్టులు ఏర్పాటు కావాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. ఏపీలో రానున్న 5 ఏళ్లలో క్లీన్ ఎనర్జీ రంగంలో 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను అధిగమించేందుకు ట్రాన్స్ఫర్మేషన్ను వేగవంతం చేయాలని ఎన్ఆర్ఈడీసీఏపీని లోకేష్ ఆదేశించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో కూటమి ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సీఈఓ దీపేష్ నందా చెప్పారు. పునరుత్పాదక విద్యుత్ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఏపీ ప్రభుత్వానికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఏపీ అసెంబ్లీలో డ్రాపౌట్లు, మండలిలో వాకౌట్లు చేస్తున్నారంటూ వైసీపీ సభ్యుల తీరుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే త్వరలోనే ప్రజా జీవితం నుంచి డ్రాప్ అవుతారని హెచ్చరించారు. శాసనమండలిలో బడ్జెట్పై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. బక్కోడి బువ్వను లాక్కొని బలిసిపోదామనుకున్నారని, అందుకే 11 సీట్లకే జనం పరిమితం చేశారని వైసీపీని ఉద్దేశించి మంత్రి అన్నారు. ప్రజల మంచి కోసం వైసీపీ సభ్యులు సద్విమర్శలు స్వీకరిస్తామని తెలిపారు. సూపర్ 6 వాగ్దానాలు నిలబెట్టుకునేలా బడ్జెట్లో కేటాయింపులు చేశామన్నారు. మరోవైపు ప్రతి గ్రామ పంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ను ఏర్పాటు చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. తొలి విడతలోనే 10,000 పాఠశాలను మోడల్ స్కూల్స్ గా మార్చాలనేది తమ లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్ సంపదను పెంచి ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేశవ్ చెప్పారు. బ్రాండ్ చంద్రబాబును చూసి పారిశ్రామికవేత్తలు నమ్మకంతో తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారన్నారు. మరోవైపు మంత్రి నిమ్మల రామానాయుడుపై మంత్రి లోకేష్ శాసనసభలో సరదా వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం సరిగా లేకపోయినా ప్రశ్న ఉందని సభకు వచ్చారని, ఆయన ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకునేలా రూలింగ్ ఇవ్వాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజును కోరారు. కొడుకు ఎలాంటి వాడైనా సరే తల్లి బాగోగులు చూసుకోవాల్సిందే. కానీ తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు మెడికల్ సర్టిఫికేట్తో హైకోర్టును బురుడీ కొట్టించి బెయిల్ పొందితే వైసీపీ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ చేసింది ఇదే. మాయమైపోయాడు శీర్షికన శుక్రవారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తల్లికి ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలున్నందున ఆమెకు చికిత్స చేయించాలంటూ బోరుగడ్డ అనిల్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. మానవీయ కోణంలో పరిశీలించిన న్యాయస్థానం ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 28 వరకు అనిల్ కు బెయిల్ మంజూరు చేసింది. తన తల్లికి శస్త్రచికిత్స జరిగినందున కొన్నాళ్ల పాటు ఆమె బాగోగులు చూసుకోవాలని నిజాయితీగా కోరితే సరిపోయేది. కానీ ఇక్కడ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. గత నెల 23నే ఆమె డిశ్చార్జ్ అయినప్పటికీ ఆమె ఇంకా చెన్నై అపోలోలో చికిత్స పొందుతున్నారు అని పిటిషన్లో పేర్కొన్నాడు. అంతేకాదు ఆమె పరిస్థితి క్షీణిస్తుందని, అత్యవసరంగా ఆమెను చెన్నై అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందించాలి అంటూ గుంటూరు లలిత హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవ శర్మ ఇచ్చినట్లుగా ఒక నకిలీ మెడికల్ సర్టిఫికేట్ను కోర్టు ముందుంచాడు. అది అసలుదే అనే సమాచారం తనకు లేదని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్పుడే చెప్పారు. అయితే మానవీయ కోణంలో చూసిన హైకోర్టు బోరుగడ్డ అనిల్ కు ఈ నెల 11వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ను పొడిగించింది. సర్టిఫికేట్ నకిలీదని తేలితే చర్యలు తీసుకోవాలని బెయిల్ ఉత్తర్వులోనే స్పష్టం చేసింది. కోర్టుకు నకిలీ సర్టిఫికేట్ అందించి బెయిల్ పొడిగింపు పొందినట్లు తేలడంతో అనంతపురం 4వ పట్టణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు నుంచి వచ్చే ఉత్తర్వుల కోసం గుంటూరు, అనంతపురం జిల్లాల పోలీసులు ఎదురు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు ఇచ్చిన దక్షిణాదిపై ప్రతీకారం తీర్చుకునేందుకు బీజేపీ నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుందని, దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని, ఇందుకు నియోజకవర్గాల పునర్విభజన అనే ఆయుధాన్ని ఎంచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం ఆదేశాల మేరకు కుటుంబ నియంత్రణను తాము సమగ్రంగా అమలు చేసినందుకు మూల్యం చెల్లించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. పునర్విభజనతో దక్షిణాది మాత్రమే కాకుండా పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా నష్టపోతాయని, రాజస్థాన్, బీహార్, యూపీ వంటి బీమారు రాష్ట్రాలు ఎక్కువ ప్రయోజనాలు పొందుతాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు పునర్విభజన చేస్తున్నారన్నారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రోరేటా ప్రకారం చేసినా ఇదే పరిస్థితి నెలకొంటుందని వివరించారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం 80 సీట్లు ఉన్నాయి. ప్రోరేటా ప్రకారం 50% సీట్లు పెంచాలని అనుకుంటే అక్కడ 120కి పెరుగుతాయి. అదే సమయంలో తమిళనాడులో ప్రస్తుతం 39 సీట్లున్నాయి. అక్కడ 50% చొప్పున పెంచితే 60 సీట్లు అవుతాయి. ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్ల మధ్య తేడా 40 మాత్రమే. కానీ ప్రోరేటా ప్రకారం సీట్లను పెంచితే ఈ తేడా ఏకంగా 60కి చేరుతుంది. ఒక్క రాష్ట్రంలోనే ఇంత తేడా ఉంటే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. దక్షిణాదిలో ప్రస్తుతం 126 లోక్సభ సీట్లు ఉన్నాయని, ఇక్కడ 50% పెంచితే గరిష్టంగా 62 పెరుగుతాయని, మొత్తం మీద 185 సీట్లకు దాటదని వివరించారు. దక్షిణాదిలో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం లేదని, మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి వచ్చిన 240 సీట్లు ఎక్కడ గెలిచిందో కేవలం 29 సీట్లు మాత్రమేనని గుర్తు చేశారు. అందుకే ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుందని ఆరోపించారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలపై పార్లమెంట్లో గలమెత్తేందుకు వీలుగా అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్లో ఇవాళ ఉదయం 11 గంటలకు అన్ని పార్టీల ఎంపీల సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు అన్ని పార్టీల ఎంపీలకు డిప్యూటీ సీఎం బట్టి స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి రావాలని ఆహ్వానించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రం తరపున అన్ని పార్టీల ఎంపీలు గలమెత్తాలన్నది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యంగా విభజన చట్టంలో పేర్కొన్న బయారం స్టీల్ ప్లాంట్, గిరిజన వర్సిటీకి నిధులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద 1800 కోట్లు ఇవ్వాలని రాష్ట్రం అడుగుతోంది. మెట్రో రైలు రెండో దశ కింద 24,269 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 14,100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య నిర్మించే 10 గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు 45,000 కోట్లు, గోదావరి మూసీ అనుసంధాన ప్రాజెక్టుకు 7,440 కోట్లు ఇవ్వాలని కోరుతోంది. హైదరాబాద్లో సమీకృత మురికినీటి మాస్టర్ ప్లాన్కు, వరంగల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి నిధులివ్వాలని అడుగుతోంది. ఆయా అంశాలపై తాజా ఎంపీల సమావేశంలో చర్చించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు.
తమ పార్టీ జాతీయ నాయకత్వంతో చర్చించిన తర్వాతే డిప్యూటీ సీఎం అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడంపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని డిప్యూటీ సీఎం బట్టి ఫోన్ చేశారని, ఈ విషయాన్ని తమ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. పార్టీ ఎంపీలతోనూ చర్చించాక నిర్ణయం తీసుకుంటామని వివరించారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బట్టి ఫోన్ చేసి ఆహ్వానించగా ఈ విషయంలో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా తాము నడుచుకుంటామని బదులిచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చాలా సమయం ఇచ్చాం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఓపికగా ఎదురుచూశాం. కానీ కాంగ్రెస్ సర్కార్ ఏమీ చేయకపోగా రైతులు ప్రజలకు ఇబ్బంది కలిగించే అసత్య ప్రచారాలతో కాలం వెల్లదీస్తోంది అని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తానే స్వయంగా పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగడతానని వెల్లడించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి రుజువైందని చెప్పారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో కేసీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కేటీఆర్, హరీష్ సహా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. వచ్చే నెలలో జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 25 ఏళ్ల వేడుకలు, వరంగల్లో భారీ బహిరంగ సభ, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంతో పాటు దేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులపై నాయకులతో చర్చించారు. కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారంటీలను నమ్మి గెలిపించిన ప్రజలు ఇప్పుడు ఆ పార్టీ నిజస్వరూపం తెలుసుకున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం గర్వపడేలా రజతోత్సవ వేడుకలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. వరంగల్లో ఏప్రిల్ 27న 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని, అందుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం 1,00,000 మంది మహిళలతో పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగే ఈ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. మహిళా సంఘాలు ఏడాది కాలంలో సాధించిన విజయాలతో పాటు మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025లో పొందుపరిచారు. ఈ సభకు వివిధ జిల్లాల నుంచి వచ్చే మహిళల కోసం ప్రభుత్వం 600కు పైగా ఆర్టీసీ బస్సులను సెర్ప ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచారు. మహిళలు ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకునే వరకు సమన్వయం చేసుకునేలా ప్రత్యేక అధికారులను నియమించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలను కల్పించనున్నారు. దూర ప్రాంతాల నుంచి మహిళలు వచ్చే అవకాశం ఉండటంతో రాత్రి 7:30 గంటలలోపు సభను ముగించేలా సంబంధిత విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2.5% డిఏ ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాల్టి నుంచి ఇది అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. డిఏ పెంపుతో ప్రభుత్వంపై ప్రతి నెల 3.6 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. అంతేకాకుండా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యంగా మహిళా దినోత్సవం రోజు మహిళా శక్తి బస్సులకు ప్రారంభిస్తామని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి బస్సు పథకంలో భాగంగా మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా బస్సులను కొనిపించి వాటిని అద్దె ప్రాతిపదికన ఆర్టీసీలో నడిపిస్తూ మహిళా సంఘాలకు అద్దె చెల్లించనున్నారు. బస్సుల కొనుగోలుకు ప్రభుత్వమే రుణాలు సమకూరుస్తుంది. మొత్తం 600 బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనిపించి ఆర్టీసీలో నడిపించేలా ఒప్పందం జరిగినట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తొలి దశలో ఇవాళ 150 బస్సులను ప్రారంభించనున్నట్లు వివరించారు. ఈ బస్సులను సీఎం రేవంత్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇవాళ 150 మండలాల్లో ఒక్కో మండలంలో ఒక్కో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈ బస్సులు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇలా వారికి 5,000 కోట్ల ప్రయాణ ఖర్చులు ఆదా అయ్యాయని పేర్కొన్నారు. 6 గ్యారంటీలు, హామీల అమల్లో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరతీస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. అఖిలపక్ష సమావేశం పెట్టే ముందు 6 గ్యారంటీలు, హామీలపై అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. యువతకు నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలపై ముందుగా అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ అఖిలపక్ష సమావేశం లక్ష్యమా అని ఆయన ప్రశ్నించారు. ఏకపక్షంగా ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని కేంద్రంపైకి నెపం నెట్టి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా తీరు మారకపోవడం బాధాకరమని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమన్నారు. రాజకీయాలను పూర్తిగా నేరమయం చేసేలా అధునాతన విధానంతో నేరాలకు పాల్పడుతున్నారని, రాజకీయాల్లో వ్యవస్థీకృత నేరాలు చేసేవారిని అదుపు చేయకపోతే మొత్తం వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక వ్యక్తులు, సాక్షులు వరుసగా అనుమానాస్పద స్థితిలో చనిపోతుండటాన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదంటూ ఆయన ఈ కేసులో ప్రధాన సాక్షి వివేక ఇంటి వాచ్మెన్ రంగన్న మృతిని ప్రస్తావించారు. సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివేక హత్య తదనంతర పరిణామాలపై మంత్రులతో సీఎం చర్చించారు. వివేక హత్య జరిగిన నాటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలను, వివేక కేసులో కీలక వ్యక్తులు వరుసగా మృతి చెందుతున్న తీరును, ఆ మరణాల వెనుక ఉన్న అనుమానాలను మంత్రులకు డీజీపీ హరీష్ గుప్తా వివరించారు. చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కీలక వ్యక్తులు, సాక్షులు వరుసగా అనుమానాస్పద రీతిలో మరణిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే ఎంత పక్కాగా వివేక హత్య జరుగుందో అర్థమవుతుంది. ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీ నిగ్గు తేల్చాల్సిందేనని అన్నారు. గనుల శాఖ ఆదాయానికి గంటి కొట్టిందెవరు? 2024-25 ఆర్థిక సంవత్సరంలో గనుల ఆదాయం భారీగా తగ్గిపోవడానికి కారణమేంటి? సీనియర్ కాంట్రాక్టర్లు భారీగా బకాయి పడ్డారు. అందుకే ఆదాయం పడిపోయింది అని గనుల శాఖ అధికారులు సమాధానం చెబుతున్నారు. ముఖ్యమంత్రి కూడా విషయం లోతుల్లోకి వెళ్లకుండా, సమస్యను అధ్యయనం చేయకుండా అధికారులు చెప్పిన దానికే తలూపుతున్నారు. అసలు విషయం ఏమిటంటే గనుల ఆదాయానికి గండి కొట్టింది ప్రభుత్వమే. ఖజానాకు క్రమం తప్పకుండా ఆదాయాన్ని తెచ్చే సీనియర్ కలెక్షన్ కాంట్రాక్టులను 4.5 నెలల పాటు నిలిపివేశారు. అదే సమయంలో సీనియర్ కాంట్రాక్ట్ లేని జిల్లాల్లోనూ అన్ని రకాల మినరల్స్ కు పర్మిట్లు నిలిపివేశారు. సరిగ్గా ఆ 4 నెలల్లోనే సర్కార్కు దాదాపు 800 కోట్ల విలువైన ఆదాయం పోయింది. సీనియర్ వసూలు కాంట్రాక్టులను నిలిపివేసి ప్రభుత్వం ఏమైనా సాధించిందా అంటే ఏమీ లేదు. దీనివల్ల నష్టపోయింది ప్రభుత్వమే. వాస్తవాలు ఇలా ఉంటే గనుల శాఖ మాత్రం ఆ 4 నెలల కాలంలో కోల్పోయిన ఆదాయాన్ని కాంట్రాక్ట్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలుగా చూపిస్తోంది. గత ప్రభుత్వం 2023లో ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన గనుల శాఖలో మైనర్ మినరల్స్ సీనియర్ కలెక్షన్ కాంట్రాక్టులు తీసుకువచ్చింది. అంతకుముందు గనుల శాఖనే నేరుగా మైనింగ్ లీజుదారుల నుంచి సీనియర్ డెడ్ రెంట్, ఇతర అనేక రకాల ఫీజులను వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేసేది. దీనివల్ల అనేక లీకేజీలు ఉంటున్నాయన్న నిపుణుల సూచనలతో సీనియర్ కలెక్షన్లో ఉమ్మడి జిల్లాల వారీగా ప్రైవేట్ సంస్థలకు నాడు అప్పగించారు. ఇటు కాంట్రాక్ట్ జిల్లాలు, అటు గనుల శాఖ నియంత్రణలో ఉన్న జిల్లాల్లో ఏటా 2,000 కోట్ల ఆదాయం రావాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక జూన్లోనే సీనియర్ కాంట్రాక్టులను నిలిపివేశారు. బహుశా పాత కాంట్రాక్టులను మార్చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు. దీంతో పాటు ఇతర కారణాలతో సీనియర్ కాంట్రాక్టులను అనధికారికంగా నిలిపివేశారు. గనుల శాఖ నియంత్రణలో ఉన్న 6 జిల్లాల్లోనూ అన్ని రకాల పర్మిట్లను ఆపారు. దీంతో సర్కారుకు 1,300 కోట్ల పైనే నష్టం జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సినీ నటుడు పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్పై ఆదోని అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో వాదనలు ముగిశాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న పోసాని కృష్ణమురళి తరపున ఆయన న్యాయవాదులు జీవన్ సింగ్, పి సువర్ణారెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతో పోసానిపై అక్రమంగా కేసులు బనాయించారన్నారు. పోసాని వయస్సు, ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ మహేశ్వరి వాదనలు వినిపించారు. నిందితుడు పోసాని వాడిన పదజాలం చాలా తీవ్రమైనవని, అవి బాధితుల ప్రాథమిక హక్కులను హరించేలా ఉన్నాయని, అతనిని బెయిల్పై విడుదల చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని చెప్పారు. దీంతో రాతపూర్వక అభ్యంతరాలను కోర్టులో దాఖలు చేయాలని, తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేస్తూ ఆదోని అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ అపర్ణ ఆదేశాలు జారీ చేశారు. పోసానిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు 10న ఆదేశాలు జారీ చేస్తారని పోసాని తరపు న్యాయవాది పి సువర్ణారెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా పోసానిని 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ పల్నాడు జిల్లా నర్సరావుపేట కోర్టు న్యాయాధికారి రెడ్డి ఆశీర్వాదం పాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు పోసాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. తిరుమలకు వెళ్లే భక్తులు నిన్నటి వరకు పులుల సంచారంతో భయపడేవారు. కానీ ఇప్పుడు ఏనుగును కూడా భయపెడుతున్నాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద
ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమల ఫారెస్ట్ సిబ్బంది వాటిని ఘాట్ రోడ్ పైకి రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుని వాటిని పక్కనే ఉన్న అరణ్యంలోకి వెళ్లేలా బెదరగొడుతున్నారు. మరోవైపు కొండపైకి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని వాహనదారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా గురువారం రాత్రి ఓ ఏనుగుల గుంపు మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద బీభత్సం సృష్టించాయి. వెదురు చెట్లను ధ్వంసం చేశాయి. గురువారం రాత్రి కూడా ఇదే ప్రాంతంలో ఏనుగుల మంద సంచరించినట్లుగా టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమల ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది వేసవి ప్రారంభ దశ కావడంతో నీటి కోసం వస్తున్నాయా, వెదురు చెట్ల కోసం వస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా పట్టుబడిన కన్నడ నటి రన్యారావు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దుబాయ్ నుంచి తీసుకువస్తున్న 14.8 కిలోల బంగారంతో బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మార్చి 3న అరెస్ట్ అయిన ఆమెను 3 రోజుల డీఆర్ఐ కస్టడీకి ఆర్థిక నేరాల విచారణ కోర్టు ఆదేశించింది. ఆసక్తికరంగా ఇప్పుడు రన్యారావుకు చెందిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఫోటోలో కనిపిస్తుంది. దీంతో ఆమెకు ఏమి జరిగింది, విచారణ పేరుతో ఆమెపై దాడి జరిగిందా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా రన్యారావు ఫోటో వైరల్ అవుతుండటంపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మి చౌదరి స్పందించారు. దాడి ఎవరు జరిపినా అలా చేయకూడదు, అందులో సందేహం లేదు. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోరాదు, తప్పనిసరిగా విచారణ జరపాల్సి ఉంటుంది. మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరిపైనా దాడి చేయడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తాను అని ఆమె అన్నారు. జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధులు మన ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో ఊబకాయం ఒకటని, అనేక జబ్బులకు ఇదే మూల కారణమని చెప్పారు. ఇటీవల విడుదలైన ఒక సర్వే ప్రకారం మన దేశంలో 2050 నాటికి 44 కోట్ల మంది ప్రజలు ఊబకాయ సమస్య బారిన పడే అవకాశం ఉందని మోదీ తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలోని సిల్వాసా పట్నంలో 2587 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడారు. ఊబకాయం బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలన్నారు. బరువు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 29 పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు. ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చేసిన తీర్మానం మేరకు ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న చెన్నైలో సమావేశం తలపెట్టారు. దీనికి రావాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం విజయన్, కర్ణాటక సీఎం సిద్దారామయ్య, పశ్చిమ బెంగాల్ సీఎం మమత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఒడిశా సీఎం మోహన్ చంద్ర ఆహ్వాన లేఖలు పంపారు. ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమోదం తెలపాలని, అదే సమయంలో ఆయా రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఈ కమిటీలో తమ తరపున ప్రతినిధులను సభ్యులుగా నియమించేందుకు ప్రతిపాదనలు పంపాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించబోయే నియోజకవర్గాల పునర్విభజన ఫెడరల్ రాజ్యాంగ విధానానికి వ్యతిరేకమైందని, ఈ వ్యవహారాన్ని రాజకీయ పరంగా, చట్టపరంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత్, చైనా చేతులు కలిపితే అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని, ప్రపంచ దక్షిణాది దేశాలు శక్తిమంతమవుతాయని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ పేర్కొన్నారు. నియంతృత్వం, దౌర్జన్యం, రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ 2 దేశాలు అగ్రగామి పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చైనా పార్లమెంటు వార్షిక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వాంగ్ దేశ, విదేశీ మీడియా ప్రతినిధులతో పలు అంశాలపై మాట్లాడారు. భారత్ చిహ్నమైన ఏనుగును, చైనా చిహ్నమైన డ్రాగన్ ను ప్రస్తావిస్తూ, ఏనుగు, డ్రాగన్ కలిసి నాట్యం చేయడమే భారత్ చైనా సంబంధాలకు సరైన మార్గం. ఒకరికొకరు నష్టం చేసుకోవటం కంటే పరస్పరం సహకరించుకోవాలి. ఒకరి మీద ఒకరం నిఘా పెట్టుకోవటం కంటే చేతులు కలిపి సమిష్టిగా పనిచేయాలి. దీనివల్లే మన 2 దేశాలకు లబ్ధి చేకూరుతుంది అని వాంగ్ తెలిపారు. ప్రాచీన నాగరికతలకు నిలయమైన ఇరు దేశాలు సరిహద్దు సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని వాంగ్ చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇక మిగిలింది ఒకే ఒక్క మ్యాచ్. రేపు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ జరగాల్సి ఉంది. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నది పాకిస్తాన్ అయినా టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడుతుంది. అయితే భారత జట్టు ఎటూ కదలకుండా ఒకే చోట మ్యాచ్లన్నీ ఆడేస్తుండటంతో తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతర జట్ల మాదిరిగా పలు వేదికల్లో ఆడేందుకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదని, ఒకే మైదానంలో ఆడటం వల్ల వారికి లబ్ధి చేకూరుతుందని తప్పుపడుతున్నారు. టోర్నీ ముగింపు దశకు చేరినా ఈ దుబాయ్ అనుకూలత విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఇంగ్లాండ్ మాజీలు అథర్టన్, నాసిర్ హుసేన్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్, డుస్సేన్ తదితరులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అయితే ఇతర జట్ల మాదిరిగా దుబాయ్ కూడా తమకు తటస్థ వేదికని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గంభీర్ తెలిపారు. చాలా రోజుల క్రితమే ఐసీసీ భారత్ ఆడే వేదికను ఖరారు చేసిందని, అయినా అక్కడ కూడా వివిధ పిచ్లపై ఆడుతున్న విషయాన్ని గమనించాలని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అందరి చూపు భారత్ కివీస్ జట్లో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, మిచెల్ శాంటన్లపైనే ఉండనుంది. దుబాయ్ పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటున్న నేపథ్యంలో ఇద్దరు కీలకంగా మారే అవకాశం ఉంది. శాంట్నర్ ఎడమ చేతి స్పిన్నర్ కాగా వరుణ్ కుడి చేతి లెగ్ స్పిన్నర్. అలాగే ఇద్దరు 7 వికెట్లతో తమ జట్లకు అండగా ఉంటున్నారు.